శుభోదయం. కృష్ణవేణీతియో బ్రూయాత్ సప్తజన్మ అర్జితాన్యపి మహాపాపాని నశ్యంతి విష్ణులోకం సగచ్చతి. మనం కృష్ణమ్మ ఒడిలో కూర్చుని ఉన్నాం. కృష్ణానదికి పుష్కరాలను మహోత్సాహంతో నిర్వహించుకుంటున్నాం. కృష్ణానదికి పుష్కరాలు 12 ఏళ్లకోసారి వచ్చేటటువంటి పండుగ ఈ కృష్ణమ్మ పుష్కరాల పండుగ. అమ్మకు పండుగ ఈ రోజున 2వ రోజు. పుష్కరాలలో భాగంగా 2వ రోజున విశ్వమంతా వ్యాపించిన ఆ పరబ్రహ్మతత్వం చైతన్య శక్తిని సూర్యనారాయణమూర్తి పేరిట స్తోత్రం చెయ్యాలి. జ్యేష్ఠ సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వబుద్ధత శంఖుచక్ర అని చెబుతూ కృష్ణమ్మను మనం ఈ 2వ రోజున సూర్యనారాయణమూర్తి అన్న పేరిట దైవాన్ని. ఈనాటి ఇతర విశేషాంశాలలో శ్రావణ మాసం శనివారం కూడా కనుక శ్రావణ మాసం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా శనివారం దీపారాధన చేద్దాం. అలాగే తిథి లేదా చాతుర్మాస్య వ్రత సంబంధిత నియమాలలో ఈ రోజున దధి వ్రతం. ఈ రోజు నుంచి 1 నెల రోజుల పాటు పెరుగును ఆహారంగా తీసుకోవడం మానివేయాలి అంటుంది చాతుర్మాస్య వ్రత నియమావళి. 1 రోజున ఇన్ని విశేషాంశాల ఎన్నో ఉంటాయి. అందుకే ఇది సనాతన ధర్మం, ఇది దైవ ధర్మం, ఇది భారతీయ ధర్మం. పుష్కరాలలో మనం స్నానం చేస్తాం. పుష్కరాలలో స్నానం చేసే సమయంలో కృష్ణవేణమ్మ ఒడ్డునే కూర్చున్నాం. ఇలా ఆ నీటిని తీసుకుంటున్నాం. ఆచమ్య ప్రాణానాయమ్య అని ఆచమనం చేస్తాం, తీసుకుంటాం, నీళ్ళలో మునుగుతాం. మునుగకంటే పూర్వం చాలామందికి ఒక సందేహం. ఆధ్యాత్మికవేత్తలు అనేకులు ఈ నీటిలో స్నానం చేయకంటే పూర్వం 3 సార్లు 3 పిడికిట్ల మట్టి వేయాలి అని అన్నారు, అంటారు, అంటుంటారు అని. ఇది ఏమిటండి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. పిప్పల అధ్యాత్ సముత్పన్యే కృత్యే లోక భయంకరి ఆహారార్థం మయా దత్తం మూర్తికాంతే ప్రకల్ప్యతాం అనే పురాణ వాక్యాన్ని అనుసరించి నదిలో స్నానం చేసే సమయంలో 3 పిడికిట్ల మట్టిని వెయ్యాలి. అలాగే సముద్రంలో స్నానం చేసే సమయంలో పాషాణ అంటే రాతి బిడ్డలను నీటిలో వెయ్యాలి అని ఆ పురాణం చెబుతుంది. పద్మపురాణము, స్కాంద పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము ఇలా బహు పురాణాలలో కృత్య అనబడే రాక్షస స్వరూపానికి సంబంధించిన వృత్తాంతం మనకు ప్రచారంలో ఉంది. ఎందుకు చెయ్యాలి అంటే స్నానం చేసే సమయంలో నదిలో నీటి ఒరవడి ఎక్కువ. ఇదిగో ఇలా ఉంటుంది. ఈ నీటి ఒరవడిలో మనకు ప్రమాదం కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే కూడా మించి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. ఈ భూమిపైన అశ్వములు, రథములు, విష్ణువు పాదం అడుగు మోపినటువంటి నేల ఇది, వసుంధర ఇది. ఇక్కడ నది ప్రవహించే సమయంలో ఆ ప్రవాహ వేగంలో మనకు ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి కృత్య రాక్షస శక్తులు మనకు ప్రమాదం కటింపజేయకుండా ఎక్కడ నిలబడుతున్నామో అక్కడ మనకు ఆ స్థలం కాదం పెట్టే విధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మంత్రపూతం న్యసేత్ పాదం దృష్టిపూతం న్యసం పదేత్. కాలు పెట్టాలి, దృష్టి ఉండాలి. అందుకోసమే 3 పిడికిళ్ళ మట్టి. మనకు ప్రభుత్వం వారే అలా పిడికిళ్ళ మట్టిని లక్షలాదిగా సేకరించి స్నాన వాటికలను, స్నాన ఘట్టములను ఇలా ఏర్పాటు చేసి ఉంచారు అనుకుంటే ఇక్కడ స్నానం చేసే సమయంలో 3 పిడికిళ్ళ మట్టి వేసే అవసరం లేదు. వారు వేశారు, స్నానం చేసే నిమిత్తమే అరుగు కట్టి పెట్టారు. ఇక్కడ మట్టి ఎక్కడదండి? కనుక మట్టి వేసే సమస్య లేదు. మరి ఏం చేయాలి? సంకల్పం చెప్పాలి. సార్థత్రికోటి సహిత 3 కోట్ల పుష్కర పుణ్య సంబంధిత నదీ జలాదులన్నీ కూడా, పవిత్ర జలాదులన్నీ కూడా ఇదిగో ఇలా నీళ్ళల్లో ఉంటాయి.
సార్థత్రికోటి సహిత ఈ నీటిలో మనం పుష్కర స్నానం చేస్తున్నాం. సార్థత్రికోటి సహిత కృష్ణానదీ మహాతీరే కృష్ణవేణి మహానద్యాం కన్యా రాశిగత జీవగురౌ అస్యాం శుభ సమయే తీర్థస్నానమహం కరిష్యే అని సంకల్పం చెబితే చాలు. ఇలా సంకల్పం చెబుతూ కన్యాగతే దేవగురౌ సార్థత్రికోటి సహిత కృష్ణానది మహానద్యాం పుష్కర స్నానమహం కరిష్యే అని చెప్పి పుష్కర స్నానం చేద్దాం. 3 సార్లు మునకలు వేసి 4వసారి కూడా పితృకర్మలు చేయాలి అంటే దక్షిణం వైపు తిరిగి 4వసారి మునక వెయ్యాలి. ఆ పిమ్మట 8 సార్లు దోసిట్లోకి నీళ్లు తీసుకొని ఇలా నీళ్లు విడిచిపెట్టాలి. 8 సార్లు ఇలా దోసిట్లోకి నీళ్లు తీసుకొని విడిచిపెడితే అది అర్ఘ్యప్రదానం అవుతుంది. స్నానం, దానం, పిండ ప్రదానం అనబడే 3 కర్మలను ఇలా మనం ఆచరించాలి. స్నానం చేశాం, 3 సార్లు మునిగాం, 4వసారి దక్షిణం వైపున తిరిగి పితృదేవతలకు కూడా తృప్తి కలిగాలి అనేటట్లుగా స్నానం చేద్దాం. ఇలా పుష్కర స్నానాలను ఆచరిస్తూ 2వ రోజున దైవాన్ని సూర్యనారాయణమూర్తి అన్న పేరిట స్తోత్రం చేద్దాం. పుణ్య బలాన్ని పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని తెలియజేసుకుంటూ